హాయ్ హలో అందరికి నమస్తే. నేను మిర్రమల. వెల్కమ్ టు ప్రజా గొంతుక. ప్రస్తుతం నేను ఖమ్మంలో ఉన్నాను. కొమ్మురమ్మ చెల్లె దగ్గర ఉన్నాను. చెల్లెతో మంచి మంచి మాటలు మంచి మంచి పాటలతో మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. హాయ్ రమా. హాయ్ అక్క. ఎలా ఉన్నావు? ఒక మంచి పాటతో మన మాటలు స్టార్ట్ చేద్దాం. ఓకే అక్క, ఖచ్చితంగా. ఏం పాట పాడమంటావు? ఇవాళ జ్యోతి బాబులే జయంతి. ఈ సందర్భంగా ఏమైనా పాట ఉంటే పాడు. ఓకే అక్క. జ్యోతిరావు పులే సందర్భంగా నేను ఈరోజు ఒక అంబేద్కర్ సాంగ్ పాడతాను. పాడు. అందుకో దండాలు బాబా అంబేద్కర, అంబరాన ఉన్నట్టే సుక్కలు గురువంగో, ముందుగా నేను దలసి పాటలు వాడేమో, చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు బుడవంగో, అందుకో దండాలు బాబా అంబేద్కర. నీ తల్లి భీమబాయి, నీ తల్లి భీమబాయి, నీ తండ్రి రామ్జీ, నీ తండ్రి రామ్జీ, నీ ఊరు అంబవాడ, నీ జిల్లా రత్నగిరి, నీ ఊరు అంబవాడ, నీ జిల్లా రత్నగిరి. ఏప్రిల్ 14 పుట్టిన రోజంట, ఈ దళిత జాతి పీడితులకు పండుగ రోజంట, ఏప్రిల్ 14 పుట్టిన రోజంట. అందుకో దండాలు బాబా అంబేద్కర, అంబరాన ఉన్నట్టే సుక్కలు గురువంగో, ముందుగా మేము దలిసి పాటలు వాడేము, మా చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు బుడవంగో. ఓకే, చాలా మంచి పాట. జ్యోతిబాబులే జయంతి రోజు మంచి పాట అందిస్తాం. డాక్టర్ అంబేద్కర్ పాట. ఓకే రమా, ఇప్పుడు ఎలుగుమట్ల పాటతో చాలా ఫేమస్ అయ్యాం. అసలు మొత్తం తెలుగు 2 రాష్ట్రాలలో ఫేమస్ అయిపోయావు. ఎలా అనిపిస్తుంది? అంటే నేను ఫేమస్ అయ్యానని సంతోషపడాలో తెలియట్లేదు, ప్లస్ ఖమ్మం వెలుగుమట్ల మొత్తము అట్లా అయిపోయినందుకు, మా పేద ప్రజల ఇళ్ళన్నీ అట్లా పోయినందుకు బాధపడాలో తెలియట్లేదు అక్క. ఎందుకంటే ఇప్పుడు ఆ ఇల్లులు పోయి అందరూ రోడ్డు మీద పడిపోయారు. ఇప్పుడు వాళ్ళకి ఇల్లులు ఇంకా ఇవ్వలేదు కదా. ఏదో 311 మందికి ఇల్లులు ఇచ్చామంటారు, కానీ వాళ్ళ ఒక 64 మంది మాత్రమే అసలు పేదోళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఫేక్ ఉన్నారని చెప్పేసి అది తెలిసింది. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి మేము అక్కడ ఉండి వేసుకున్న వాళ్ళందరూ రోడ్డు మీద ఉన్నప్పుడు బాధపడాలి కదా. ఎంత ఫేమస్ అయినా ఆ ఫేమస్ అట్లనే. ఇంతకుముందు చాలా సంవత్సరాల నుంచి పాటలు పాడుతూ వస్తున్నాం, కానీ అంతకుముందు అసలు వెలుగులోకి రాలే. చాలా ఒక్క పాటతోనే వెలుగులోకి వచ్చారు. చాలామంది బయట నీతో సెల్ఫీలు తీసుకోవడం కానీ, అంటే గుర్తుపడుతున్నారా? గుర్తుపడుతున్నారు అక్క, గుర్తుపడుతున్నారు, సెల్ఫీలు తీసుకుంటున్నారు. మొన్న విజయశాంతి దగ్గర కూడా పోయొచ్చారు కదా, ఎలా అనిపించింది? తను ఎలా స్పందించింది మీరు పోయినందుకు? చాలా బాగా స్పందించింది అక్క. అసలు నేను అసలు ఆమె అభిమానిని. అసలు నేను 2nd క్లాస్లో ఉన్నప్పుడు ఆమె సాంగ్స్ పాడేది. నేను 2nd క్లాస్లో ఉన్నప్పుడు ఒసే రాములమ్మ సినిమా వచ్చింది. ఆ సినిమా అసలు ఆ సాంగ్స్ మొత్తాన్ని స్కూల్లో వాడేదాన్ని. ఇంకా వాస్తవానికి నా పేరు ఒసే రాములమ్మ అని కూడా స్కూల్లో పిలుస్తారు. మీరు సుప్లేలో వచ్చి అడిగినా అట్నే ఉండాలి. ఇప్పుడు కూడా నేను తీసే రీల్స్లలో ఖచ్చితంగా ఒసే రాములమ్మ అని కొన్ని ఉంటాయి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అక్క సాంగ్ పాడితే, నువ్వు చిన్న రాములమ్మవు అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అక్క. నిజంగా అంటే అంత పెద్ద సెలబ్రిటీతోటి మళ్ళీ నా అభిమానితోటి అంత మంచి మాట అనిపించుకోవడం నాకు అంటే మంచి గుర్తుపట్టిందా? వెళ్ళగానే అంటే గుర్తుపట్టలేదు. నేను ఆ సాంగ్ పాడగానే అసలు ఎంత గొప్పగా పాడుతుంది, ఎంత టాలెంటెడ్ అసలు అని చాలా మెచ్చుకున్నా. విజయశాంతి గారి దగ్గర కూడా వసేరామలమ్మ పాట పాడావు కదా, ఒక్కసారి పాడావు. ఓ ముద్దలారమ్మ, ఓ మురిపాలారమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తాడి బొమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ, ఏం చూపుల్లోయమ్మ నీకు చుక్క నీనమ్మ, సీరు నవ్వులోయమ్మ చంద్రవంకాలేనమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ, నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలిస్తేనమ్మా, ఓ రాములమ్మ, ఆ కరిమబ్బు వరిమబ్బు కన్ను గీపేనమ్మా, ఓ రాములమ్మ, నువ్వు చిందో మీద చిందేసి చంద్రుమంటేనమ్మా, ఓ రాములమ్మ, ఆ జింక పిల్ల పాదాలకు జంకు పుట్టేనమ్మా, ఓ
సేరాములమ్మ ఓ సేరాములమ్మ పరుగు పరుగు పాయల్లోన పైకి పైకి తేలుతుంటే నురగ తీరులాగా ఉన్నవే ఓ రాములమ్మ ఇచ్చుకొని మొగ్గ ఓలే పచ్చి పాల నీకు ఓలే ముచ్చటేసి పోతున్నావే ఓ రాములమ్మ ఆగుల్లో వంకల్లో ఆ చేలల్లో మూలల్లో వాగుల్లో వంకల్లో చేలల్లో మూలల్లో నువ్వు పచ్చగా ఉండాలి నువ్వు పదిలంగా ఉండాలి ఆ భూమి తల్లి సాక్షిగా క్షేమంగా ఉండాలి సూర్యుడే నీ వంక తేరే చూసేనమ్మా శ్రీరాములమ్మ అడిగిస్తే నేలంతా దమాయనమ్మా శ్రీరాములమ్మ చీకటింట బిక్కుమంటూ కలతబడ్డ కళ్ళల్లోన బాగులాంటి ఎలుగు మెరిసేనా ఓ రాములమ్మ మూగబడ్డ ఎదురులోన ముచ్చటైన రాగం ఉంది ముద్దులయ్య చెయ్యి కొరికేనా ఓ రాములమ్మ కష్టాలు కన్నీళ్ళు ఉంటాయా చానాలు కష్టాలు కన్నీళ్ళు నిలిచి ఉంటాయా చానాలు ఈగ పొదలబడ్డ పువ్వుల్లాగా వదగాలోయమ్మ గూడే లేని పువ్వుల్లాగా ఎదగాలోయమ్మ సూర్యుడే నీవంగా తొంగి చూసేనమ్మా శ్రీరాములమ్మ చాలా అంటే నాకు కూడా చాలా ఇష్టం కదా ఈ పాట కూడా అప్పుడు వేషాంతి అంటే చాలా ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరుంటారు ఆమె ఇష్టపడదని ఎవరుంటారు అవంటే అందరికి ఇష్టం ఆమె సినిమాలు ఎక్కువ చూసేదన్నా కానీ నేను ఆర్నారాయణమూర్తి గారి సినిమాలు ఇలాంటి సినిమాలు ఎక్కువ చూసాను మోహన్ బాబు గారు శ్రీరాములయ్య అలాంటి అడవిలో అన్న అయితే నేను చాలాసార్లు చూసిండ్రా అందులో ఆ సాంగ్ ఉంటుంది కాక అమ్మ గురించి పాడే పదానాలమ్మ నీకు కొలిసినవయ్య నిత్య పూజలు చేసినవమ్మ గూడు చెదిరిపాయ గుండెల సీపాయ గూడు చెదిరిపాయ గుండెల సీపాయ కొలిసిన రామయ్య కొండ దిగిరాడాయే వందనాలమ్మ నీకు వందనాలమ్మ వందనాలమ్మ నీకు వందనాలమ్మ ఈ పాట బాగా పాడుకునే వాళ్ళం ఎక్కడ స్టేజ్ పెట్టినా కూడా ఈ పాటే పాడుకునేది అప్పుడేమో వసీరావులమ్మ పాట పాడుతుంది బాగా ఇంకోటి కూడా ఉంటుంది వసీరావులమ్మ సినిమాలో పుల్లాల వంటివి కదరా బద్మాసి కొడక ఈ పాట పాడేది పిల్లాల వంటివి కదరా ఇదిగో పూలి పుల్లాలై వచ్చినావురా పట్వారి కొడుక ఇదొకటి ఇంకా రాములమ్మ మీద పాట రాములమ్మ ఓ రాములమ్మ ఓ రాములమ్మ గుండె నెత్తూరుల పోరు బాటల్లో కండ నీరులే నింపకమ్మ అన్ని పాటలు చాలా అద్భుతంగా అసలు దాసరి నారాయణరావు గారు తను స్వర్గస్థుడు అయ్యాడు కదా చాలా మంచి మంచి పాటలు మంచి మంచి సంగీతం అందించారు ఇంకా నేను చచ్చిపోతున్నా రేపేడొక్కై పుడతా అసలు నేను చాలా చిన్నగా ఉన్నాక అప్పుడైతే అసలు ఆ సాంగ్స్ మా సినిమా వచ్చినప్పుడు నేనేమో నా మైండ్లో అప్పుడు కలిసరికి రాత కూడా రాదు మైండ్లో పెట్టుకొని పాడేది ఇప్పుడు ఎక్కువ పట్ల పురుషుల పరిస్థితి ఏంటి ఏమన్నా తెలిసిందా ఏమీ లేదక్క వస్తే నమ్మకాలు ఉన్నాయి ఏమన్నా అంటే మొన్న కూడా టీవీలో చెప్పారు కదా 100% వచ్చేదాకా విడిచిపెట్టేదైతే లేదు మొన్న చెప్పారు కదా ఇస్తాము మేము వాళ్ళకి కంపల్సరీ ఇస్తాము అన్నారక్క ఇస్తామని 311 మందికి ఇస్తామన్నారు ఇచ్చినాము టోకెన్స్ అంటారు కానీ మొన్న అది మీడియా ముందు కొంతమంది అది ఫేక్ టోకెన్లు తీసుకొచ్చి చూపించారు ఎక్కడ ఇచ్చింది అంతా అక్కడికి వచ్చి అక్కడ ఇచ్చిన వాళ్ళందరూ ఫేక్ అస్సలైన పేదలకు న్యాయం చేయాలి జరగలేదు అయితే అది ఎంతవరకైనా వదిలిపెట్టమంటాం వదిలిపెట్టే సమస్యలు పేదవాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అక్కడికి వెళ్తున్నావా మరి వెళ్ళి వస్తాను ఉన్నారా జనాలంతా అక్కడ ఎక్కడ ఉన్నారు అక్కడ రోడ్ల మీద ఉన్నారా విద్మ పాట పాడావు ఒక్కసారి పాడవా మాకోసం తప్పకుండా ఇంకా అలాంటి వాళ్ళ పాటలు అంటే నేను చాలా ఇష్టం పాడతాను అసలు అవ్వ బాధ చూస్తే నేను చాలా బాధపడ్డాను
అక్కడికి పోయి అవ్వని చూడాలి, అవ్వని అసలుకి కౌగిలించుకొని ఆడవాలి అనే ఒక కోరిక. కానీ చూద్దాం, అవకాశం వస్తే చూడొచ్చు ఖచ్చితంగా. పాడు. మా పల్లె ఎద నిండా దుఃఖం, కొండ కోనల్ల వారడి రక్తం. మా పల్లె ఎద నిండా దుఃఖం, మా పల్లె ఎద నిండా దుఃఖం, కొండ కోనల్ల వారడి రక్తం. మా పల్లె ఎద నిండా దుఃఖం. కడుపారా నిన్ను గంటి కొడుకా నన్నిడిసిపోయినావా ప్రజల కొరకు. కడుపారా నిన్ను గంటి కొడుకా నన్నిడిసిపోయినావా ప్రజల కొరకు. నేను చచ్చిపోయిన నువ్వు రాకు, అడవి తల్లిని ఆనాద చెయ్యకు. మా పల్లె ఎద నిండా దుఃఖం, కొండ కోనల్ల వారటి రక్తం. మా పల్లె ఎద నిండా దుఃఖం. తెలుసు ఈ పుడమి నొప్పులు నీకు ఎట్లా తెలుసు, పురిటి నొప్పుల బాధ నాకు తెలుసు. ఈ పుడమి నొప్పులు నీకు ఎట్లా తెలుసు. గొప్ప మనసెట్లా వచ్చింది కొడుక, అయ్యో ఎవరొస్తారయ్యా మీ వెనుక. గొప్ప మనసెట్ట వచ్చింది కొడుక, అయ్యో ఎవరొస్తారయ్యా మీ వెనుక. స్వార్థాన లోకము చేస్తే మాకేందని సచ్చి బతుకుతున్నారయ్యా. స్వార్థాన లోకాన చేస్తే మాకేందని సచ్చి బ్రతుకుతున్నారయ్యా. ఈ బ్రతుకున్న పీనిగల బతుకు తెరువుకై బందుకును వదలకయ్యా. మా పల్లె ఎద నిండా దుఃఖం, కొండ కోనల్ల వారటి రక్తం. మా పల్లె ఎద నిండా దుఃఖం. ఎంత బాగా పాడారా రమ. నిజంగా ఆ హిట్మన్ చూసినట్టు అనిపిస్తుంది, వాళ్ళ అమ్మ కళ్ళల్లో కనిపిస్తుంది నీ పాట. అమ్మా ముద్దు బిడ్డని కన్నావమ్మా, అమ్మా తొలి పొద్దుని కన్నావమ్మా. అమ్మా ఇట్మా అన్నని కన్నావమ్మా, అమ్మా తొలి పొద్దుని కన్నావమ్మా. కన్నందుకు నీ కళ్ళకు దండాలు పెడుగుమా, కన్నీళ్ళతో కాళ్ళు గడిగి రుణం తీర్చుకుందునా. అమ్మా తొలి పొద్దుని కన్నావమ్మా, అమ్మా ఇట్మన్నని కన్నావమ్మా. రమ, నువ్వు ఏ పాట పాడినా చాలా అద్భుతంగా ఉంటుందిరా. అంటే నీ వాయిస్ నీకు గొప్ప వరం అనుకోవాలి. అంటే నువ్వు పాడుతుంటే ఎంత చూసే వాళ్ళకు కూడా నీ ఫేస్ ఫీలింగ్స్ కానీ, లేకపోతే నువ్వు పాడేటప్పుడు ఆ ఆవేదన, ఆ బాధ నీ ముఖంలో కనిపిస్తుంది. నువ్వు ఏది పాడినా చాలా అద్భుతంగా ఉంటుందిరా. అంటే నీ గొంతు అంత బాగుంటుంది, వింటుంటే వినాలనిపిస్తుంది, అంత బాగుంది. ఎట్లుంది ఇప్పుడు మీ ఆయనకు మరి క్యాన్సర్ అన్నారు కదా? లేదక్క, పెద్ద ఆపరేషన్ జరగాలి. ఆపరేషన్ కోసమే తిరుగుతున్నాను. రేపు తీసుకెళ్ళాలక్క హాస్పిటల్కి. హెల్ప్ చేస్తాను అక్క, హెల్ప్ చేస్తారా అమ్మ? నేను మీ ఆయన సర్టిఫికేట్స్ చేస్తారు, చేస్తారు. ఇంకా ఇంకా నువ్వేమన్నా ఇప్పుడు కళారూపాలు వెళ్తున్నావు, స్టేజ్ దగ్గరికి వెళ్తున్నావు, పాటలు పాడుతున్నావు. చాలామంది కళాకారులకి ఈర్ష్య లేని వాళ్ళు ఎవరు? అలా నీకు ఏమైనా జరిగిందా? అంటే నిన్ను పాడలేకుండా కానీ ఎప్పుడైనా అదే జరుగుద్ది అక్క, నాకు ఎప్పుడైనా అదే జరుగుద్ది. జరిగినా నేను ఎక్కడా బాధపడను అక్క. ఎందుకో తెలుసా, పాడమంటేనే పోయి పాడతాను. నాకు ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, ఒక టాలెంట్ అని ఎవరు ఆపలేదు అన కదా. నాకు ఆ టాలెంట్ ఉంది, అది నేను గుర్తించింది కాదు, ప్రజలు గుర్తించారు. వాళ్ళకి నేను ఎన్ని జన్మలున్నా రుణపడి ఉంటాను ఖచ్చితంగా. మంచిగా ఎవరైనా గుర్తిస్తారు కదా. అందుకని ఎవ్వరు నన్ను స్టేజీ కాడికి పోయి పాట పాడొద్దన్నా కానీ ఈరోజు అది మొట్టమొదటిసారి నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేసిన ఒక బొంబాయి అవును. తర్వాత క్యూ న్యూస్, తర్వాత తొలి వెలుగు రఘు గారు, ఇంతమంది ఛానల్, తర్వాత ఎంఆర్ స్టూడియో, చాలామంది నన్ను ఇంటర్వ్యూ చేశారు. వీళ్ళందరూ కూడా నా బాధని అర్థం చేసుకున్నారు, నా పాటల్ని, నా టాలెంట్ని చూశారు. కాబట్టి వీళ్ళ ద్వారా ఖచ్చితంగా ఇంకా కొంచెం ముందుకు వచ్చాను. కాబట్టి ముందుకు వెళ్ళాలి. ఈ మీడియా వాళ్ళందరికీ కూడా 100% నేను ఖచ్చితంగా రుణపడి ఉంటాను. నీలాంటి వాళ్ళు వాయిస్ ఇంకా బయటికి రావాలి రమ్మా. అప్పుడు నువ్వు బొంబాయి పోయి వచ్చిన తర్వాత కూడా ఇంటర్వ్యూ ఇహాటింగ్ ఉన్నప్పుడు చేసినట్టుంటే కదా. అవునక్క, అవునక్క, నేను ముంబై పోయి వచ్చిన తర్వాతకి నన్ను ఎవరు ఇంటర్వ్యూ చేయలేదక్క. మీరే నన్ను ఫోన్ చేసి పిలిచారు మరి. అంటే నీ టాలెంట్ని గుర్తించిన నేను.
చాలా బాగుంది వాయిస్. నాకు కాల్ చేసి అప్పుడు అసలుకి నిర్మలకి ఎవరో నాకు తెలియదు, తెలుసు ఈ టీవీలో చూసేదాన్ని మిమ్మల్ని, కానీ ఇంత పెద్ద ఆవిడ అని అనుకునేది. నాకు ఫోన్ వచ్చేసరికి అసలు నేను ఎన్నోసార్లు కలవాలనుకున్నాను అక్క, కానీ అసలు ఇంత దగ్గరగా కలవడం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇలాంటి వాళ్ళు నీ వాయిస్ ఇంకా జనంలోకి రావాలి, నువ్వు ఇంకా మంచి మంచి పాటలు పాడాలి, నువ్వు ఇంకా గుర్తింపుకు రావాలి. అంటే నీ టాలెంట్ అనేది అక్కడనే అయిపోయింది. అందుకే నేను ఫస్ట్ నేను ఇంటర్వ్యూ ఎందుకు చేసిందంటే నీలో మంచి వాయిస్ ఉంది, మంచి పాటలు పాడగలవు, అంటే అన్నిటికంటే మంచి మనసు ఉన్న మనిషి. నాకు ఇదంతా కూడా పాటలు టాలెంట్ బాగుంది, ఈ అమ్మాయి దగ్గర ఎట్లయినా రమ దగ్గర పాటలు పాడిపించాలి, ఈమె వాయిస్ ప్రజల్లోకి తీసుకురావాలి, ఈమె టాలెంట్ని ప్రజల్లోకి తీసుకురావాలి అనే ఉద్దేశంతో నువ్వు ముంబై పోయి వచ్చిన తర్వాత నేను మొట్టమొదటిసారి నేను తీసుకున్న తర్వాత మళ్ళీ ప్రజాగొంతులో తీసుకున్న తర్వాత మళ్ళీ ఆయన ఏదేమైనా అన్ని ఛానల్ వల్ల నేను ఇంటర్వ్యూ చేయడము, నువ్వు గుర్తింపులకు రావడము నాకు చాలా హ్యాపీగా ఉంది రమ. నిజంగా కూడా చెప్తున్నా, నాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు ఇంకా మంచి మంచి పాటలతో ఇంకా ముందుకు రావాలి, నీ టాలెంట్ ఎక్కడ ఆగద్దు. ఇప్పటికే చాలా వరకు గుర్తింపులకు వచ్చినావు, ఇంకా రావాలి. అంతే అక్క, నేను ఖచ్చితంగా మీడియాలకు మాత్రం 100% రుణపడి ఉంటాను. తర్వాత ప్రజా గొంతుకు అయిపోయింది, క్యూ న్యూస్ అయిపోయింది, మళ్ళీ తొలి వెలుగు, ఎంఆర్టీవీ, ఈ మీడియాలకు మాత్రం 100% నేను రుణపడి ఉంటాను. నా బాధని, నా పాటల్ని చివరికి కనీసానికి ఎవరు కూడా నాకు ఒక సాంగ్ ఇవ్వడానికి ముందుకు రాలేదు, కానీ నేను ఇదే మీడియాలతోటి ఫేమస్ అవుతానని నేను అనుకోలేదు. నేను అక్కడ పోయి బాధలో పాడిన పాట ఇంత వైరల్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను వైరల్ అవ్వడానికి కూడా నేను ఆ సాంగ్ చేయలేదు. ఆ బాధని చూడలేక మా పేదల్లో బతుకులు ఇయ్య అన్న ఒక పాట ఒక్కసారి పాడవారా? ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో కడుతూ ఉంటే, లేని వాడికి ఉన్న నీడ నేల కూలి చెదురుతుంటే, ఇదే నా దేశం మారిన తీరు చూడవే పేదల కలిపోరు, రాష్ట్రంలో రాజకీయ జెండాలు తప్ప మరేమీ మారలే, అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట, అడగవే అమ్మా, అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట, అడగవే అమ్మా. రమా, ఈ మధ్యకాలంలో ఒక ఛానల్లో మంచి మంచి పాటలు, జానపదం పాటలు పాడారు కదా, విన్నర్ అయినా కదా, కంగ్రాచులేషన్. ఇంకా చాలా పాటలు పాడాలి, ఇంకా చాలా ప్రోగ్రాంలలో విన్నర్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఎలా అనిపించింది నీకు అక్కడ? చాలా బాగా అనిపించింది కానీ నాకు ఉన్నది ఇంకొక కొంచెం ప్రాబ్లం ఉంది, దాని విషయంలోనే ఆ విన్నరు అనే విషయంలోనే కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది మళ్ళీ ఖచ్చితంగా మీతో ఇంటర్వ్యూ చేస్తాను, అది ఇంకా కొంచెం రిపీట్ అయిందంటే మళ్ళీ ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. మీరు చేయడం కాదు, నేనే ఖచ్చితంగా వచ్చి అక్క ఇంటర్వ్యూ కావాలక్క నాకు అని చెప్పేసి అడిగి మరి వాళ్ళ గురించి నేను చెప్తానక్క. ఇప్పటివరకు ఏంటి దాని గురించి ఏం చెప్పలేను. ఓకేనాక? ఓకే, సందర్భం వచ్చినప్పుడు చెప్పు. సందర్భం వచ్చినప్పుడు 100% ఒక మంచి పాటతో ముగిద్దాం. తప్పకుండా మంచి పాట. ఇంకేంటక్క? ఫోక్ పాట. ఫోక్ అందులో పాడినవి ఉన్నాయి కదా, జానపదాలు విన్నర్ అయిన దాంట్లో పాడినవి ఉన్నాయక్క. ఓకే అక్క. సెరి వెనక నుంచి చెరుకు నాటించా, ఉయ్యాల 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 సంపంగి ఓరంపల రాజా, చెరుకుకు చెయ్యెత్తి మంచాలే ఇంచా, ఉయ్యాల 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 సంపంగి ఓరంపల రాజా, ఎండి దీవడశాల పగడి వీరాయా, ఉయ్యాల 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 సంపంగి ఓరంపల రాజా, పారిపోయే పిట్టల్ల పక్కల్లా ఏసో, ఉయ్యాల 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 ఉయ్యాల
చిన్న పిట్టల్ల గుండెల్లా ఏసో ఉయ్యాల 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 సంపంగి మోరపల రాజా ఆ పిట్ట ఈ పిట్ట గురగుచ్చుకోను ఉయ్యాల 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 సంపంగి మోరపల రాజా కూరండు వదినమ్మ కూరండావమ్మ ఉయ్యాల 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 సంపంగి మోరపల రాజా ఈ పాట పాడితే అసలుకి అమ్ము ఇన్ని చరణాలు ఎట్లా నేర్చుకుంటావు మళ్ళీ అన్ని నోటికే పాడుతుంది నోటికి చూడకుండా ఎక్కడ చరణాలు ఉన్నాయి చాలా కానీ ఇక చాలా గ్రేట్ అసలు మామూలు టాలెంట్ కాదు అసలు నీళ్ళంటే కదా బయటికి రావాల్సిన వాళ్ళు ఇంటికి రావాల్సిన వాళ్ళు నీకు మంచి రోజులు వస్తాయి రామా ఇప్పటికే చాలా మంచి రోజులు వచ్చినట్టే ఇంకా మంచి రోజులు వస్తాయి ఒక్కటే అక్క ఎవరిని నన్ను అన్నోళ్ళని ఎవరిని నేను అన్నాక నన్ను తిట్టిన అదే మంచి అందుకే నేను ఇంకా ఇంత దూరం ఉన్నానేమో అనుకుంటాను అంతే కానీ ఎప్పుడైనా స్వార్థము కుట్ర కుతంత్రాలు అనేవి ఎన్నడూ రావక ఇంతకు ముందు సంవత్సరాలు ఉండేవి సంవత్సరాలు ఇప్పుడు వెంటనే అవి అమలు అవుతున్నాయి అది అర్థం చేసుకొని అందరం ఉంటే మంచి రమ అసలు నిజంగా నేను ఖమ్మం వచ్చిన రమ రారా కలుద్దామంటే ఫోన్ చేయగానే వచ్చినోడు చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా నేను పిలవగానే రమ ఒక మీటింగ్ కాడికి పోయింది ఆ మీటింగ్ పని చూసుకొని నా దగ్గరికి రావడం జరిగింది నిజంగా రమ నీ అమూల్యమైన టైం నాకు ఇచ్చినందుకు ఇంకా మనం మంచి మంచి ముచ్చట్లతో ఇంకా మనం అన్నీ మాట్లాడుకున్నాము ఇంకా చాలా ముచ్చట్లతో మళ్ళీ మనం ప్రజల ముందుకు వచ్చి వాయిస్ మీరు ఇవ్వాలి ఏదో అన్నావు కదా ఇంతకు ముందు పిలుస్తాను అన్ని ఛానల్లో ఇస్తాను ఎందుకంటే అందరము కష్టపడి బతికే వాళ్ళం అక్క కష్టపడి పాటలు పాడి ఎప్పుడు ముందుకెళ్ళిపోదామా అనే ఆలోచనతోని కళాకారులు అందరం బయటకు వస్తున్నాం అక్క అందుకని చిన్న కళాకారులు పెద్ద కళాకారులు అనేది కాదక్క వాళ్ళ టాలెంట్ని గుర్తించడం కరెక్ట్ కానీ స్వార్థాలు అన్నీ మనసులో ఉంచుకొని ముందున్న వాళ్ళని వెనక పెట్టి వెనకున్న వాళ్ళని ముందు తోసి చేస్తే విషయం ఏంటంటే ఇప్పుడు బాగా టాలెంటెడ్ పర్సన్ ఏమో వెనక పెట్టి ఏం చదువురాను నువ్వు ముందు పెడితే ఏమొస్తుంది అక్క కూర్చుంటున్నా వెనక కూర్చున్నా కానీ టాలెంటెడ్ పర్సన్ టాలెంట్ టాలెంట్ గురించి అంటే చదువు గురించి టాలెంట్ గురించి